రైతు సోదరులకి ముందుగా నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన పాప్కోల్ అనే విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మన సాగర్ సీడ్స్ వాడదండి, సాగర్ 11. ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ ఒకసారి దగ్గర ఒకసారి ఇదైతే మనం కాయలు చూస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు డేట్ వచ్చేసి మనం ఒకసారి కాయలు చూపిద్దాం. ఒకసారి 10వ తారీఖు అండి, మన ఏప్రిల్ 4, 2026 అండి. కాయలు అయితే తొక్కుస్తున్నాం. ఇది మార్కెట్ రేటుకు అనుకూలంగా ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది. మన రైతు కూడా ఉన్నారు, రైతు అభిప్రాయం అనేది మనం తెలుసుకుందాం. అన్న నమస్తేనా, మీ పేరన్నా? నా పేరు బాధావతి నర్సు. ఓకేనా, పాపకొల్లు జులూరుపాడు మండలం. ఈ సాగర్ 11 అనే సీడు సీతారాం ట్రేడర్స్ నుంచి తీసుకొచ్చాను. సీతారామ ట్రేడర్ జులూరుపాడు తీసుకొచ్చేసాను. ఇది సీడ్ అయితే బాగుంది. ఎన్ని ఎకరాలకు వేసారన్నా? నేను ఇది ఎకరంన్నరకు వేసాను. ఎకరంన్నరకు వేసారా? ఎకరంన్నరకు వేసాను. ఏరియా కూడా వేసాను. మొత్తం 5 ఎకరాల్లో ఇది ఎకరంన్నర వరకు వేసాను. ఇదైతే విత్తనం బాగున్నది, వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు రెండో కటింగ్ ఫస్ట్ కటింగ్ అన్న? ఫస్ట్ కటింగ్. ఫస్ట్ కటింగ్ లో ఇప్పుడు మీరు ఎకరంన్నరకు వచ్చేసి అసలు మనకి ఎంత దిగుబడి వచ్చిందని మీరు వచ్చేసి 45-50 మధ్యలో అవుతుంది ఇది. ఓకే అన్న, ఇంతవరకు మళ్ళీ ఇంకొక 10 అవుతుంది. ఇందులోనే ఇంకో 10 అవుతుంది సాగర్ వెరైటీ. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అన్న, ఇప్పుడు అంటే నల్లికి నల్లి తర్వాత వైరస్ గుబ్బ వచ్చి వీల్టు వచ్చి అంటే కొన్ని రకాల సీడ్ అనేది ఫెయిల్ అవడం జరిగింది కదా. దీనికి ఇల్టు లేదు, గుబ్బ లేదు. ఓకే, నల్లికి కూడా పర్లేదు, తట్టుకుని నిలబడ్డది. ఓకే, అట్లా తట్టుకుని నిలబడటం వల్లనే ఇంత కాయ. అయితే ఇప్పుడు మీరు ఎకరన్నరకి అసలు ఏ మాత్రం పెట్టుబడి పెట్టారన్న? పెట్టుబడికి మీకు ఇది లాభాలు అనేది ఏ విధంగా? ఎకరంన్నరకి నాకు ఏ శిల్పంతో కొడితే ఎకరం మందే కొట్టినా నేను. కంటిన్యూగా ఎకరం మందే కొట్టినా. ఎకరంన్నరకి ఎకరం మందు కొట్టారు? మందే కొట్టినా. అది స్టీల్ పంప్ కాబట్టి దాంతో నాకు అది ఎకరం మందు కొట్టడం వల్ల నాకు ఇంకా పెట్టుబడి కూడా చాలా తగ్గింది. ఎకరం పెట్టుబడే పెట్టాను నేను. నాకు వారానికి ఒకసారి 5 రోజులకు ఒకసారి కొట్టేటోడిని. పర్లేదు, సీడ్ అయితే నల్లికి తట్టుకుంటది, వేసుకోవచ్చు రైతు. వేరే సీడ్ వేసుకున్న దాంట్లో కొంచెం అది నాకు దిగుబడి తగ్గింది. దాని వలన ఏరే చేలో కూడా ఇది ఒక 10 సార్లు వేసాను. ఏరే దాంట్లో వేసింది కూడా ఈ సీడ్ వరకు బాగుంది. ఏరే సీడ్ వేసిన దాంట్లో కొంచెం నాకు దిగుబడి తగ్గింది. ఓకేగా చూస్తున్నారు కండి, మన నరసింహారావు రైతు తన అభిప్రాయం అనేది సాగర్ సీడ్స్ వారి సాగర్ డబల్ వేయడం వల్ల అంటే మంచి దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది. ఇక్కడ పక్కన తోటి రైతు కూడా ఉన్నారు. ఈయన అసలు వచ్చిందా రాలేదా అనే సందిగ్ధంతో చూడడానికి వచ్చారండి. నమస్తే అన్న, మీ పేరన్నా? సార్ నా పేరు ధారావత్ వినోద్ సార్, మాది పాపకొల్లు. అయితే 3 రైతులు ఈ సాగర్ 11 కి ఎంతో ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. కాకపోతే చెప్పింది దానికన్నా చూడటం వేరు కాబట్టి నేను చూడటానికి వచ్చాను. ఒకసారి ఈ కాయ చూడండి అన్న, కాయ ఎట్లుందన్న? కాయ కూడా బాగుంది. ఇది సైజ్ ఎట్లుందన్న? సైజ్ కూడా బాగుందండి. ఓకే, ఈ కాయను చూసి నేను కూడా ఒక 4 ఎకరాలు వేద్దాం అనుకుంటానండి. కాయ అయితే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది తట్టుకునే కెపాబిలిటీ ఉంది కాబట్టి ఇది కాడికి వచ్చింది. ఇప్పుడు అన్ని రకాల వైరస్ తట్టుకొని ఈ విధంగా మన మారుమూల ప్రాంతంలో కూడా ఇప్పుడు సాగర్ 11 అనేది మంచి రేటు, మంచి ధర కూడా రైతు కాడ వచ్చేసి మంచి రేటు పడుతుందండి. అదే ఉద్దేశంతో మన ధరావత్ వినోద్ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. ఆయన అభిప్రాయాన్ని కూడా చెప్పారు, ఇట్లాంటి వెరైటీ వేసుకోవాలని. ఇప్పుడు మన రైతు గారు వచ్చేసి అన్ని రకాల వైరస్ తట్టుకొని తర్వాత నల్లిని తట్టుకొని గుబ్బ కూడా రాకుండా నాకైతే మంచి దిగుబడి వచ్చిందనే ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. తోటి రైతులు కూడా ఇట్లాంటి సీడ్ ఎంచుకునే దాంట్లో మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మంచి సీడ్లు ఏ ఉందన్నది మనం చూసి ఎంచుకొని ఇట్లాంటి వెరైటీ వేసుకోవాలనేది మన రైతు గారి అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. ఓకే అన్న, ఇంకా ఇప్పుడు దీని మీద మీకు అంటే తోటి రైతులకు ఇట్లాంటి సీడ్ వేసుకోవాలనేది మీ తోట చూసి ఎవరైనా ఏ వెరైటీ వేసారు ఏమైనా అడిగారన్నా? అడిగారు, వాళ్ళకి నేను చాలా మంది చెప్పాను. చెప్తే వేస్తామని అన్నారు. బాగుంది, సీడ్ అయితే వేసుకోవచ్చు. ఇంకా సీడ్ లో అయితే ఏ డౌట్ లేదు నాకు. నాకు 20 సంవత్సరాల అనుభవంలో నాకైతే బెస్ట్ గానే ఉంది. ఒకసారి అన్న, ఒకసారి దగ్గర ఒకసారి కలర్ చూడండి, కాయ కలర్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందనేది. ఇది ఒకసారి కింద చూపాను, ఇది కింద ఒకసారి చూడండి అసలు ఏ విధంగా ఉంది ఏందనేది. కాయ సైజు తర్వాత కలరు క్వాలిటీ అంటే రైతు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మంచి సీడ్ ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశానికి ఇది సాగర్ 11 అనేది ఇది ఇలా హైలైట్ గా మారుమూల ప్రాంతంలో కూడా మంచి రేటు పలుకుతుంది. ప్రతి ఒక్క రైతు ఇట్లాంటి వెరైటీ వేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతులందరికీ
ఇట్లాంటి వెరైటీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మనం తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు మంచి వెరైటీ వేసుకోవాలి. అందులో బెటర్ దాన్ వచ్చేసి శ్రీ సాగర్ సీడ్స్ వాడిది సాగర్ డబల్ 1 అనేది మంచి విత్తనం అండి. రైతులు వేసుకోండి, మంచి దిగుబడి వస్తుంది. దాంతో పాటు ఏంటంటే మనకి ఖర్చు అనేది తగ్గించుకోవడానికి ఈ వెరైటీ అనేది చాలా ఉత్తమమని మనం నరసరావు గారి మాటలో విన్నాం. ప్రతి ఒక్క రైతులు ఇట్లాంటి వెరైటీ వేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అండి.